మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూటమి నేతలు. మహిళల జోలికొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధం లేదంటే సాక్షులు మాట్లాడి సాక్షి సంబంధం లేదంటే కొమ్మినేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్ గా నువ్వు వెళ్ళిపోవని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్మిండేవాళ్ళు. అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది. ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు. కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్ గా మాట్లాడతాడు. ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను, ఇటువంటి వెధవులు పనికిమాలిన వెధవులు ఉన్నారు. ఎలా మాట్లాడతారండి? ఆడు తల్లికి పుట్టినాడే కదా, ఆడు మాట్లాడింది 150 ఎన్జిఓలు ఉన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద 109 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది 10 లోపు. వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం, అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం, ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ చెప్పటం, ఇదంతా డ్రామా. కావాలని చెప్పి బురద జల్లే ఈ ప్రయత్నం, ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం. దేవతల రాజధానికి కూడా ఇదే పేరు. సో కాబట్టి దీన్ని మనం దేవతల రాజధానిగా భావించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే, దాన్ని తీసుకుని విపరీతమైన అర్థాలు తీసి ఈ రకంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఒక మహిళా సమాజమే కాదు, సభ్య సమాజం కూడా దీన్ని సహించేది లేదు. వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్య కంప్లీట్ గా అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారు. అసలు ఆ మాట చెప్పడానికి పలకడానికి ఒక మహిళగా నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇష్టారాజ్యంగా నోటికి ఏదో వచ్చింది కదా, ఏదో వీళ్ళ నాయకులకి భజన, వాళ్ళ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ కూర్చొని చదువుదాము, మాట్లాడేద్దాము అంటే అమరావతి ఆడబిడ్డలు ఏమైనా రోషమో పౌరుషం లేనటువంటి వాళ్ళ, లేకపోతే ఆంధ్ర ఆడబిడ్డలకి రోషం పౌరుషం లేదని చెప్పి ఆయన అనుకుంటున్నారా? లేదు, దళిత మహిళలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సో నా ఇష్టారాజ్యంగా నేను మాట్లాడతానని చెప్పి ఆయన అనుకుంటున్నారా? సాక్షి ఛానల్ గత 10 years నుండి అమరావతి ప్రాంత వాసులుగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. లాగారు, ఈడ్చారు, కడుపు మీద బూటుకాలతో తన్నించారు, స్టేషన్లలో పెట్టారు, రక్తాలు ఓడించారు, మొక్కులు తెచ్చుకోవడానికి దొంగచాటుకి వెళ్ళినా కానీ మమ్మల్ని ఈడ్చుకెళ్ళి స్టేషన్లో పడేశారు. వాళ్ళ యాజమాన్యం దగ్గర నుండి వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసే వరకైతే మాత్రం ఇది ఆగదు. నేను దీనికోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికైనా నేను సిద్ధమే. అసలు ఆ మాట అంటాం చాలా ఘోరం అండి. ఇట్ ఈస్ ఎ క్రైమ్. రూలింగ్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అసలు అలాంటి మాటలు రాకూడదు. క్రిమినల్ మైండ్, ఆ పార్టీ క్రిమినల్ మైండ్. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిందే అరాచక పాలన. ప్రజలు 11 సీట్లతో పరిమితి చేసి తరివేశారు. కాబట్టి ఏం చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ చేసే అధికారం ప్రజలు ఇవ్వాలా. కాబట్టి ఈ డైరెక్షన్లో వచ్చారు. ఇది చాలా తప్పు. అమరావతి రాజధాని చాలా చక్కగా 64,000 కోట్ల రూపాయలతో ఈరోజు యాక్చువల్గా ముందుకు పోతూ ఉంది. ఆ రాజధాని మళ్ళా కిల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వేశ్యలని, స్త్రీలని అగౌరవపరచడమే, 100కి 100 రూపాయలు కొట్టడమే. యువతకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఒక్కటే మార్గం. ఎవరు తప్పు చేసినా చట్టం యాక్షన్ తీసుకుంటుంది. చట్టపరంగా అన్నీ ఎవరైతే తప్పు చేశారో, ఎందుకు చేశారో, ఎవరు చెప్పించారో, చేసిన వాళ్ళే కాదు, ఎవరు చెప్పిస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఒక అవినీత కరపత్రిక మాదిరిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళు సాక్షి. అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే, మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా, అవహేళన చేసేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో, మీడియా ముసుగులో మరి ఈరోజు మరి కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కోమినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయుడు, మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఎస్ నేను కూడా న్యూస్లో చూశాను, పేపర్లో చూశాను అని మళ్ళీ ఒక పక్కన మళ్ళీ ఆ ఇష్యూని కూడా ఎంత గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఇంతమంది ఉద్యమిస్తున్నా కూడా, ఇంతమంది ఖండిస్తున్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక చోట్ల నుంచి కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా ఇదేదో రాజధాని ప్రాంతం మహిళలకు సంబంధించింది కాదు, మొత్తం మహిళలనే కించపరిచే విధంగా ఉందని తెలిసినప్పటికీ కూడా కనీసం క్షమించమని కానీ, పొరపాటు అయిందని కానీ
వాడు చింతిస్తున్నట్టు కానీ వాళ్ళ విచారం వ్యక్తం చేస్తున్నట్టు కానీ తప్పైపోయింది అని చెప్పి పశ్చాత్తాపడుతున్నట్టు కానీ మనకు ఎక్కడా కనిపించలేదు. మహిళ అంటే ఏమనుకున్నారు, అందులో ఒక పత్రిక నడిపేవాళ్ళు, ఒక ఛానల్ నడిపేవాళ్ళు వాళ్ళ ఛానల్ ద్వారా వాళ్ళ పత్రిక ద్వారా ఆ విధంగా మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు. మహిళా కమిషన్ వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించాలి, ఆఫీస్కి పిలిచి విచారించాలి. వాళ్ళ అవాకులు చవాకులు ఎందుకోసం చేస్తున్నారు, మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చేస్తున్నారేమో. ఏదైతే సాక్షి ఛానల్ పత్రిక యాజమాన్యం ఉందో వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు, ఆ పెద్దలు క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి లేదు. ఇంతవరకు జగన్మోహన్ గారు ఖండించబోవడం ఏంటండి? ఎవరికి క్షమాపణ చెప్తున్నాడు ఆయన? ఎవరికి క్షమాపణ చెప్పట్లేదు సరి కదా. మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి నేను ఆ ఛానల్ ఓనర్ దంపతులకు చెప్తారట. నీచంగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి. దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహావేశాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకు పడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట. ఇది ఆయన కండక్ట్. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది టార్గెట్ అమరావతి. రాజకీయ పార్టీలు నడిపే పొలిటికల్ లీడర్సు వాళ్ళు స్థాపించి నడిపించే మీడియా సమాజ హితానికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి అటువంటి మీడియా వద్దు.